తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయను. అవి నాకు త్రోవ చూపు. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదు. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువును ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాను. స్వాభావికంగా పాపులమని అపవిత్రమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపము చేసినమని నీ ఎదుట ఒప్పుకొనిచున్నాం. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము నీ కృపను వెలుగుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ ఎదుటకు ఆశ్రయమై కూర్చున్నాం. మా కొరకు చనిపోవుటకై నీ జనక కుమారుడు ఆయన నిమిత్తంగా మా సమస్త పాపములు క్షమాపణ దయచేయండి. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్టు నిన్ను గూర్చు నిశ్చితంగా గూర్చు సరైన మనం కూడా చెప్పాలి వారితోటి. వృద్ధి పొందిపోవాలి. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటమే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలంగా మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసముంచు వారి దేవుని కుమారులకు అధికారమిచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నన్ను బాప్తిసం పొందిన వారు రక్షింపబడు. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయండి. ఈస్టర్ తరువాతి 3వ ఆదివారం పైన ప్రారంభ గీతము విందాము. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించిన ఆయన స్తోత్రం. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులలోని నీ ఎదుకు వచ్చేదరని ఆ
వారు వెళ్తే మీరు వెళ్ళిపోండి, వారు వెళ్ళిపోతే మీరు పెట్టారండి. సర్వశక్తి గల దేవుడు అక్రమస్తులు నీతి మార్గములకు మల్లుకొన్నట్లు వారికి సత్యము వేలను కనపరిచున్నాము. క్రీస్తు మత సహవాసంలోనికి చేర్చుకొనబడిన వారందరూ మా మతమునకు ప్రతికూలమైన వాటిని విసర్జించి అనుకూలమైన వాటిని చేయనట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మను సదా ఏకదేవుడే యుగ యుగములు జీవించు పరిపాలించుచు నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము.